హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ చేసుకునే ముందు సో టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ డే ఇంట్రాడేలో నేను ఆల్గో లెవెల్స్తో పాటు వ్యూ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సేమ్ ఫ్రైడే రోజు కూడా నేను క్లియర్లీ ఆల్గో లెవెల్స్ షేర్ చేశాను. అండ్ దాంతో పాటు ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ ఉందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా షేర్ చేశాను. అండ్ ఇక్కడ మీకు చూసినట్టయితే అనాలిసిస్ కూడా షేర్ చేశాను. మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ మనం క్లియర్గా ఒక లెవెల్ అనాలిసిస్ పెట్టుకున్నాం సో ఫ్రైడేకి. సో అది వర్కౌట్ అయ్యింది. సో నేను డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి లాస్ట్ మనం ట్రేడింగ్ సెషన్ మనం అయిన తర్వాత అనాలిసిస్ చేసింది మనమే. ఇక్కడ ఇండెసిషన్ క్యాండిల్ ఉండే, సో నేను క్లియర్లీ మెన్షన్ చేశాను మీకు. సో మార్కెట్లో సింపుల్గా పెట్టుకోండి. ఇక్కడ మార్కెట్ కంప్లీట్లీ రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి జస్ట్ ఈ 2 లైన్స్ డ్రా చేసాం. ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ వచ్చేసి అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. 24,868 ఆర్ 24,870 పైన మార్కెట్ ఉంటే అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయని చెప్పి మార్కెట్ 25,000 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. అండ్ లైవ్ మార్కెట్ అనాలిసిస్లోనే క్లియర్లీ మెన్షన్ చేశాను. రేంజ్ బ్రేక్అవుట్ అయిన తర్వాత కూడా మీకు వీడియో పెట్టాను. మార్కెట్ 25,000 అండ్ 25,100 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో మీరు చూసినట్టయితే సో ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో. సో డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచే మీరు చూసారనుకోండి, ఇక్కడ నుంచి మనం చూస్తే ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. మార్కెట్ ఇక్కడ గ్యాప్ డౌన్ వచ్చింది అండ్ మార్కెట్ దాని తర్వాత మార్కెట్లో బయర్స్ రియాక్ట్ అయ్యారు అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఇది రీటెస్ట్. సో లాస్ట్ వీడియోలో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, మార్కెట్ ఇది రీటెస్ట్ చేసేయడానికి వచ్చింది. బయర్స్ ఒకవేళ అప్ సైడ్లో తీసుకెళ్లాలంటే ఇదే పాయింట్ నుంచి మార్కెట్లో అప్ సైడ్ తీసుకెళ్తే బయర్స్ అప్ సైడ్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంది అని కూడా మాట్లాడుకున్నాం. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మోస్ట్లీ ఇది ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ కాబట్టి బయర్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అనుకున్నాం. సో మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, 24,868 or 24,771 or 70 లెవెల్స్ పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు అనుకున్నాం. సో చేసాం. సో ఎవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో, ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశారో సో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ప్రాఫిట్స్ ఎవరైనా బుక్ చేస్తుంటే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పాయింట్ కూడా ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 3 days మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి దాని 4th డే మార్కెట్లో ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, ఓకే. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇప్పుడు ఆ పాయింట్కి రీచ్ అయింది. సో మార్కెట్ కొద్దిగా ఇక్కడ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేయొచ్చు. మార్కెట్ 25,100 to 200 రేంజ్లో మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది అనుకో, ఇది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ 25,300 అండ్ 25,400 వరకు. ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ రిజెక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, మార్కెట్ వచ్చేసి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెనింగ్ మార్కెట్ ఈ లెవెల్స్ సస్టైన్ అవ్వకుండా రిజెక్ట్ చేసి ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ ప్రైస్ కిందికి మళ్ళీ కనుక వస్తే అప్పుడు మనం రిజెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్షన్ చేస్తుంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో, యాజ్ పర్ చార్ట్స్ మాట్లాడుకుంటే మార్కెట్ ఫ్రైడే రోజు ఏదైతే ప్రైస్ యాక్షన్ ఉందో స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ ఉంది కాబట్టి ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. మార్కెట్ 25,200 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది బ్రేక్ అయితే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి వీక్లీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి. సో వీక్లీ టైం ఫ్రేమ్ పెడతాను. సో వీక్లీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం పెట్టుకున్నట్టయితే సో ఇంకా కూడా స్టిల్ మార్కెట్ వచ్చేసి లాస్ట్ వీక్ ఏదైతే ఉందో దాని హైస్ని బ్రేక్ చేయలేదు. సో లాస్ట్ వీక్ ఒక హైస్ని ఇంకా కూడా బ్రేక్ చేయలేదు అండ్ మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో ఉంది, దాని లోపట్నే ఉంది. ఒక ఇన్సైడ్ బార్ ప్యాటర్న్ కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ దీని కింద క్లోజింగ్ ఉంది అండ్ దాని పైన మార్కెట్లో మీకు హై ఉంది అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయిన ప్రైస్ లెవెల్ ఉంది, ఓపెనింగ్ ప్రైస్ లెవెల్ ఉంది మార్కెట్ వచ్చేసి. అండ్ ఎగ్జాక్ట్లీ మార్కెట్లో చూసినట్టయితే ఈ లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయవచ్చు. మరి కాకపోతే మార్కెట్ ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్లీ కనిపిస్తుంది కాబట్టి మేబీ మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. నేను కూడా బ్రేక్ చేస్తుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేస్తే 25,400 అండ్ 25,500
60,500 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం పాజిటివ్ ఉన్నాను. సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. స్టిల్ ఇంకా కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ వచ్చేసి లాస్ట్ వీక్ క్యాండిల్ ఒక 50% కవర్ చేసింది. అండ్ అప్ సైడ్లో మళ్ళీ మార్కెట్ మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా 56,535 అండ్ 56,695 రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో ఇప్పుడు 55,451 మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్. ఎందుకంటే 3 వీక్స్ మార్కెట్ ఇదే రేంజ్లో మార్కెట్ అనేది హోల్డ్ చేసింది. సో ఇది మంచి సపోర్ట్ లెవెల్ 55,500 ఆర్ 450 వీక్లీ బేసిస్ పైన. ఈ లెవెల్స్ కిందికి వెళ్తేనే అప్పుడు మనం వీక్లీలో బేరిష్ పెట్టుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కూడా బ్యాంక్ నిఫ్టీ ఇది జస్ట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఇది. సో మనం చూసినట్టయితే దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి మళ్ళీ అప్ సైడ్లో కనిపిస్తుంది. ఇది కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఆల్ టైమ్ హైస్ మళ్ళీ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ స్టిల్ ఇంకా కూడా ఈ బిగ్ రేంజ్లో ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ట్ బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్కి వచ్చేస్తే సెన్సెక్స్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే వీక్లీ చార్ట్ మీకు కనిపిస్తుంది. సేమ్ నిఫ్టీ లాగానే కంటిన్యూస్లీ అదే రేంజ్లో ఉంది. ఇంకా కూడా మార్కెట్ లాస్ట్ వీక్ ఒక హైస్ని బ్రేక్ చేయలేదు ఇంకా కూడా. అండ్ ఇప్పుడు నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను బ్యాంక్ నిఫ్టీది కూడా. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ కనిపిస్తుంది మీకు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్ రేంజ్ బ్రేక్ చేసింది మార్కెట్లో. సో ఇంకా కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ సైడ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 56,600 500 లెవెల్ అండ్ 56,700 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 55,962 అండ్ 56,000 లెవెల్స్ మంచి సపోర్ట్ లెవెల్. ఒకవేళ మళ్ళీ మార్కెట్ కనుక 55,950 కిందికి మార్కెట్ వస్తే అప్పుడే మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు పీఈ సైడ్. అప్పటి వరకు మీరు బేరిష్ ప్లాన్ చేయకండి. మార్కెట్ ఇక్కడ నుంచి డిప్ ఆన్ బై ఉంటుంది ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలోకి వచ్చేసి నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే నిఫ్టీలో కూడా బ్రేక్అవుట్ అయింది కదా ఈ లెవెల్స్. సో నిఫ్టీలో 24,900 అండ్ 24,800 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్లో బుల్లిష్ వ్యూతోనే ఉండొచ్చు. మార్కెట్లో ఈ లెవెల్స్ కిందికి వచ్చి మళ్ళీ మార్కెట్ 24,800 కిందికి వస్తే అప్పుడు మీరు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నా వ్యూ అయితే పాజిటివ్లో ఉంది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా. ఓకే, క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి నిఫ్టీది 25,100 లెవెల్ దగ్గర మీరు చూసినట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది. అండ్ కాకపోతే అప్ సైడ్లో మీరు చూసినట్టయితే కాల్ సైడ్ 25,500 దగ్గర ఎక్కువ కాల్ రైటింగ్ అయింది. అండ్ ఇక్కడ మీకు డౌన్ సైడ్లో చూస్తే 25,000 లెవెల్ దగ్గర అంటే మార్కెట్ ఒక రేంజ్ 25,000 to 25,500 అండ్ దాని కింద మార్కెట్ 24,800 మంచి సపోర్ట్ లెవెల్, 25,000 మంచి సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్ లో రెసిస్టెన్స్ వచ్చేసి 25,500 అండ్ 25,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ఫ్రైడే క్లోజింగ్ ఎలా అయిందో. సో ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్లో US30 వచ్చేసి మనకి స్లైట్లీ పాజిటివ్ క్లోజ్ చేసింది. డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి 276 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 224 పాయింట్స్ పాజిటివ్ క్లోజ్ చేసింది. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ కూడా పాజిటివ్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ ఇవి మనకి నిఫ్టీ ఆల్గో లెవెల్స్. సో ఎవ్రీడే ఇంట్రాడేలో షేర్ చేసి నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో చూసుకుందాం. సో క్రిప్టోలో కూడా మంచి ట్రేడ్స్ క్యాప్చర్ చేసాం. అండ్ మీరు ఒకవేళ క్రిప్టోలో ఉన్నట్టయితే ప్రీమియం ఛానల్లో సో ఆల్రెడీ ఫ్రైడే రోజు లైవ్ మార్కెట్స్లో కూడా క్లియర్గా మనం ట్రేడ్స్ని క్యాప్చర్ చేసాం. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో క్రిప్టో ప్రీమియం ఛానల్ కూడా ఓపెన్ చేస్తాను సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. ఇక్కడ చూడండి, సో వన్ ఆఫ్ అవర్ పర్సన్ 321% బుక్ చేశాడు. అండ్ ఇక్కడ నుంచి క్రిప్టోలో కూడా టార్గెట్స్ ఇచ్చాను. ఇథేరియం వచ్చేసి 2400 కిందికి వెళ్తే మార్కెట్ 2300, 2200 అండ్ 2300, 2200 అండ్ 2000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉందని చెప్పి. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ వచ్చేసి 2386లో ట్రేడ్ అవుతుంది. సో ఆ రోజే మంచి టార్గెట్స్ ఇచ్చింది. సో బీటీసీ కూడా బెరిష్కి టర్న్ అయింది. బీటీసీ టార్గెట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను నేను. సో యాజ్ ఆఫ్ నో బీటీసీ $1,02,500 ట్రేడ్ అవుతుంది. అండ్ దానికన్నా పైన చూడండి సెల్ సిగ్నల్ వచ్చింది. మార్కెట్ ఆల్మోస్ట్ 1:2 ఇక్కడ ఇచ్చింది. అండ్ ఇక్కడ కూడా మీరు క్రిప్టో స్కాల్పర్ సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 1:2. అండ్ నేను లైవ్ మార్కెట్ అవర్స్లోనే మార్కెట్లో ట్రేడ్ ఇచ్చాను ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్లో. సో ఫ్రైడే రోజు ఇక్కడ మీరు చూసినట్టయితే
ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 1:4 1:2 ట్రేడ్స్ ఇక్కడ క్యాప్చర్ చేసాం. సో మీరు కూడా జాయిన్ అవ్వాలి క్రిప్టో ప్రీమియం ఛానల్ అంటే సింపుల్, మీరు చేయాల్సింది ఏం లేదు. డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ ఉంది కదా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, రెఫరల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత ఫండ్ యాడ్ చేసుకుని ఒక శాంపుల్ ట్రేడ్ పెట్టి నాకు వాట్సాప్ చేయండి. సో అప్పుడు వాట్సాప్ చేసిన తర్వాత వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇస్తాను. దాంతో పాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ టీటీటీ ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు స్ట్రాటజీ ఉందో సో ఈ ఇండికేటర్ యాక్సెస్ కూడా మీకు ఇస్తాను. దాంతో పాటు మీకు మాస్టర్ క్లాస్ కూడా లింక్ పెడతాను. ఫస్ట్ అయితే మాస్టర్ క్లాస్ మీరు చూడాలనుకుంటే కనుక మన ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ క్రిప్టో F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్ అని ఉంటుంది. ఈ మొత్తం కంప్లీట్లీ 10 వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు క్రిప్టో స్టార్ట్ చేసినా సరే, ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నా సరే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా చూడండి. సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో అది మీకు వచ్చిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది FIU రిజిస్టర్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్, కంప్లీట్గా కూడా మీకు దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళి చూడండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో దీన్ని ట్రేడ్ చేయవచ్చు. సో నేనైతే సజెస్ట్ చేసేది ఫ్యూచర్స్, దీంట్లో BTC అండ్ ఇథేరియం మీకు మంచి మూమెంటం అండ్ వాల్యూమ్స్ వస్తాయి. సో దీంట్లో అట్లీస్ట్ బిట్ కాయిన్లో ఎవ్రీడే ఇంట్రాడే 1000 పాయింట్స్ మినిమం ఇస్తుంది. అండ్ ఇథేరియం వచ్చేసి 20 to 30 పాయింట్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.